పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా కుంభరాశి వారిని కనుక తీసుకుంటే వీళ్ళ యొక్క మొత్తం గోచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 5వ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నది. సో 5వ స్థానంలో, పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణంగా విద్యార్థులకు అనుకూలంగా మారుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాలలో కుంభరాశి వారు కొంతవరకు శుభవార్తలు వింటారు అని చెప్పాలి. అలానే శుక్రుడు కూడా పంచమ స్థానంలో 20వ తేదీ వరకు ఉంటాడు. 20వ తేదీ వరకు శుక్రుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ప్రేమ వివాహాలకు సంబంధించిన అనుకూలతలు ఏర్పడతాయి. అలానే వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. అలానే ఇంకా చెప్పాలంటే క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి కూడా బాగా పెరుగుతాయి. అయితే 7వ స్థానంలో రవి బుధ కేతు గ్రహాల యొక్క కలయిక జరిగింది. ఈ రవి బుధ కేతు గ్రహాల యొక్క కలయిక 7వ స్థానంలో జరిగినటువంటి కారణం చేత వివాహ జీవితంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఊహించినటువంటి అనుమానాలు కలగటం కానీ లేదా ఆర్గ్యుమెంట్స్ వలన కానీ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ 7వ స్థానంలో బుధకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత మాట్లాడేటటువంటి మాటలలో కూడా తేడాలు వస్తాయి. అన్నిటికంటే ప్రధానమైన దోషం ఏమిటంటే కుంభరాశి వారికి మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి, 3య స్థానాధిపతి అయినటువంటి కుజుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు 8వ స్థానంలో సంచరిస్తుంటాడో ఉద్యోగపరంగా కుంభరాశి వారు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. లేదా ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే విపరీతమైన సమస్యలు పెరిగిపోవడం జరుగుతూ ఉంటాయి. లేదా ఆకస్మికమైనటువంటి మార్పులు జరగటం కానీ, ఉన్న ఫలాన ఉద్యోగంలో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు రావడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే నిందలు వేసేవారు ఎక్కువగా ఉంటారు అని చెప్పాలి. దీంతోపాటు పని భారం యొక్క తీవ్రత కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. 2వ స్థానంలో మీ రాశ్యాధిపతి అయిన శని 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. మాటలలో కఠినత్వం అనేటటువంటిది ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 2:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఈ రాశి వారికి దాదాపుగా అనుకూలమైన సమయం అని చెప్పాలి. గృహ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగుంటాయి. వాహనాలు కానీ, ఆస్తి కొనుగోలు కానీ మొదలైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో రిపేర్లు చేయించడానికి మొదలైనటువంటి విషయాలకి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. కానీ తల్లి యొక్క ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ వహించండి. ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. పరిహారం ఏమిటంటే మహాలక్ష్మీదేవికి చక్కగా పూజ చేసి చక్కెర, పాలు కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికంగా మంచి ఫలితాన్ని పొందుతారు. 18వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 20వ తేదీ సాయంత్రం 6:37 వరకు ఉండేటటువంటి సమయంలో విద్యార్థులు చదువులో చక్కగా శ్రద్ధ పెరుగుతుంది. విజయం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రావాల్సిన ధనమంతా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు బుధవారం రోజున పెసరపప్పును కనుక దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 20వ తేదీ సాయంత్రం 6:37 నుంచి 22వ తేదీ రాత్రి 12:19 వరకు ఇది అనారోగ్య సమస్యలు కలిగిస్తూ ఉంది. జీర్ణ సంబంధమైన సమస్యలకు వచ్చే అవకాశం ఉంది. రుణ సమస్యలు, రుణబాధలు పెరిగిపోతూ ఉంటాయి. మాట కంట్రోల్ తప్పిపోతూ ఉంటుంది. మానసికమైన అశాంతత కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఖచ్చితంగా శత్రువుల మీద పైచేయి సాధించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా విఫలమైపోతూ ఉంటాయి. కాంపిటేటివ్ అంటే పోటీతత్వాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రయాణాల పరంగా కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి మంగళవారం రోజున ఎరుపు రంగు వస్త్రాలను కనుక దానం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. 22వ తేదీ రాత్రి 12:19 నుంచి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండేటటువంటి సమయంలో వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాలలో కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ షరతులు చాలా స్పష్టంగా చదవాలి. కింద మన కండిషన్స్ అప్లై
సప్లై అని ఉంటుంది. అవి చదవకపోవటం వలన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో మాట్లాడేటటువంటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా కేతువు యొక్క కారణంగా అనుమానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పరిహారంగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అమ్మవారికి ఏదైనా దుర్గాదేవి కానీ లక్ష్మీదేవి కానీ ఏదైనా అమ్మవారి దేవాలయంలో పసుపు దానంగా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 25వ తేదీ ఉదయం 8:29 నుంచి 27వ తేదీ రాత్రి 7:23 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఏ పని కూడా మీకు అనుకున్నటువంటి విధంగా జరగదు. ఆర్థిక వ్యవహారాలు నష్టం కలిగించే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్ యొక్క తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని రహస్యపరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ నువ్వులు బెల్లం దానంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 27వ తేదీ రాత్రి 7:23 నుంచి 30వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క సహాయం చక్కగా లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంటుంది. అలానే ఎవరైతే విదేశాలకు వెళ్ళడం కోసం వీసా అప్లై చేస్తుంటారో అటువంటి వారు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. ఇక 30వ తేదీ ఉదయం 7:52 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఉద్యోగ వ్యాపార రంగాలలో తీవ్రమైనటువంటి మార్పులు సూచిస్తూ ఉంది. అంటే అనుకూలమైన మార్పుల కన్నా కూడా ప్రతికూలమైన మార్పులు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పై అధికారులతో విభేదాలు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. నువ్వులు నల్లటి వస్త్రం కనుక దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కుంభరాశి వారికి అందరికీ వర్తిస్తాయి. కానీ గోచార రీత్యా కనుక తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ ముఖ్యంగా అష్టమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావము, ఈ కుజరాహు గృహాల యొక్క షష్టాష్టక సంబంధము, కుజశని గృహాలు రెండు పరస్పర వీక్షణలో ఉన్నటువంటి కారణం చేత మీ యొక్క ఆరోగ్యం మీద, కుటుంబ సంబంధాల మీద, మాట్లాడేటటువంటి మాటల మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. అలానే ఆర్థికపరమైనటువంటి విషయాల మీద కూడా ఎక్కువగా పడుతుంది. ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.